కిరాణా షాప్లో కూర్చుని అదే పనిగా చాక్లెట్స్ తింటూ ఉంటుంది చాక్లెట్ పిచ్చున్న శారద. సంబరపడుతూ, అబ్బా, ఈ చాక్లెట్లు భలే రుచిగున్నాయి. చూడ్డానికి చిన్నగా ఉన్నా రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది అని అంటూ చాక్లెట్స్ తింటూ ఉంటుంది శారద. ఇంతలో శారద దగ్గరికి కమల వచ్చింది. శారద పిన్ని, పిల్లడు బడికి పోతున్నాడు, 10 రూపాయల చాక్లెట్లు ఇవ్వు, చాక్లెట్లు అంటే ఏడుతున్నాడు అని చెప్పగానే తనలో తాను ఇలా అనుకుంటుంది. బామ్మో, 10 రూపాయల చాక్లెట్లు ఇవ్వాలా అంటే 10 ఇవ్వాలి. నేనివ్వను, ఇవి నాకే సరిపోయేలాగా లేవు అని అనుకుని పైకి కమలతో, అయ్యో కమల, ఇప్పుడే చాక్లెట్లు అయిపోయాయి, లేవులే, రేపు కోడలు చెప్పి తెప్పిస్తాను, సరేనా అని చెప్తూనే ఒక చాక్లెట్ తీసి నోట్లో వేసుకుంటుంది. అది చూసి కమల అప్పుడు గమనిస్తుంది, శారద దగ్గర ఉన్న డబ్బాలో చాలా చాక్లెట్స్ ఉంటాయి. వాటిని చూశాక కమల, ఉన్నాయి శారద పిన్ని, అందులో నుంచి ఒక 10 ఇవ్వు, నేను డబ్బులు ఎవరూ పెట్టనులే, డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తానుగా. చెప్పేది కమలా, నా దగ్గర ఉన్న చాక్లెట్లు పిల్లలు తినేవి కావులే. ఓహో, పశువులు తినేవా పిన్ని, అందుకే మీరు తింటున్నారా, తినండి తినండి అని చెప్పి అక్కడి నుంచి కమల వెళ్ళిపోతుంది. కమల అన్న మాటల్ని అర్థం చేసుకున్న శారద అలా వెళ్తున్న కమల వైపు కోపంగా చూస్తూ, నీకేం కావాలన్నా మా షాప్కి రావాలి కదా, ఒకప్పుడు దొరుకుతావులేవే, అప్పుడు చెబుతా నీ సంగతి అని అనుకుంటూనే చాక్లెట్స్ తింటూ ఉంటుంది శారద. కొంత సమయం తర్వాత గోపయ్య వస్తాడు. కొట్లో మీరున్నారా? యా, నేనుంటే తీసుకోవా గోపయ్యా? నేను తీసుకుంటాను తల్లి, కానీ నాకు కావాల్సినవి ఇచ్చేంత సమయం మీకుండదు కదా. మొన్న పప్పులు కావాలని వస్తే 2 నిమిషాలు గోపయ్య అని చెప్పారు, చాక్లెట్స్ తింటా అట్టా ఉండిపోయారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఇంకా నాకు కావాల్సింది మీరెప్పుడు ఇస్తారు చెప్పండి, అందుకే ఇప్పుడు కూడా మీరే ఉన్నారా అని అడిగాను. ఎప్పటికి నేనే ఉంటాను, నేనిచ్చే వరకు ఉంటానంటే ఉండు, లేదంటే లేదు అని శారద చెప్పగానే గోపయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డబ్బాలో నుంచి చాక్లెట్స్ రాకపోయేసరికి డబ్బా వైపు చూస్తుంటుంది శారద. డబ్బాలో చాక్లెట్స్ లేవు, అయిపోయాయి. అయోమయంగా, ఓర్ నాయనో, ఒకటి తర్వాత ఒకటే డబ్బా నిండా ఉండాల్సిన చాక్లెట్లని మొత్తం తినేశానుగా, రేపొచ్చి కాళ్ళు అడిగితే అసలేం చెప్పాలి ఇప్పుడు అని అనుకుంటూనే మరొక చాక్లెట్ డబ్బాని ఆశగా చూస్తుంది. ఇక మరుసటి రోజున పేద కోడలు అనామిక తను పెట్టుకున్న కిరాణా షాప్లో కూర్చొని ఖాళీ అయిన చాక్లెట్ డబ్బాని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అత్తగారు శారద లంచ్ బాక్సులు పెట్టుకున్న బుట్టతో షాప్ దగ్గరికి వచ్చింది. ఏంటే కోళ్ళ, ఆ ఖాళీ డబ్బాని పట్టుకుని అట్టా చూస్తున్నావు? అత్తయ్య, ఈ డబ్బాని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకు డబ్బా అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? ముందొచ్చి చెప్పు. ఈ చాక్లెట్ డబ్బాని మొన్నే తీసుకొచ్చాను, నిన్న బాగానే నిండుగానే ఉంది, మరి ఈ రోజేంటి ఖాళీగా ఉంది? ఒక్క రోజులో అసలు చాక్లెట్స్ అని ఏమైపోయా అత్తయ్య? అమ్ముడుపోయి ఉంటాయిలే కోళ్ళ. అమ్ముడుపోతే డబ్బులు కనబడాలి కదా అత్తయ్య, మరి ₹1 కూడా కనిపించట్లేదు. అంటే ఈ డబ్బా తన చాక్లెట్స్ తనకి అమ్ముకుందా, లేదంటే తనకున్న మాయాశక్తులతో అన్నిటిని మాయం చేసేసిందా? అయినా కోళ్ళ, రోజు షాప్లో ఉంటావు, ఏదమ్ముడు పోతుంది ఏదమ్ముడు పోవడం లేదో నీకు తెలీదా? అన్నిటి గురించి నాకు తెలుసు అత్తయ్య, ఈ ఒక్క చాక్లెట్ డబ్బా గురించి తప్ప. అయినా నేను నిన్న షాప్లో లేను కదా అత్తయ్య, నిన్నంతా షాప్లో మీరే ఉన్నారు కదా అని అనామిక అనగానే అత్తగారు శారద ఉలిక్కి పడుతుంది. అయోమయంగా దిక్కులు చూస్తూ తనలో తాను, వామ్మో, ఇప్పుడు నా గొయ్యి నేనే తీసుకున్నట్టుందగా, ఇప్పుడెలా అని అనుకుంటూ ఉండగా అనామిక కల్పించుకొని, అత్తయ్య అత్తయ్య, ఏమైంది? మీలో మీరే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు అని అంటుంది అనామిక. దాంతో శారద ఈ లోకంలోకొస్తుంది. ఏం లేదు కోళ్ళ, నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నానులే, లంచ్ బాక్సులు ఇచ్చొస్తాను, లంచ్ టైం అవుతుంది కదా. అది కాదత్తయ్య, నిన్నైతే షాప్లో ఉన్నది మీరే కదా అని అనామిక అడగగానే మళ్లీ తనలో తాను శారద ఇలా అనుకుంటుంది. మెత్తగా ప్రేమగా మాట్లాడితే కోడలు రెచ్చిపోతుంది, ఇలా కాదు, కోపంగా నోరు పెద్దగా చేసి గట్టిగా బెదిరించేలా మాట్లాడతాను, దెబ్బ కదిరిపోద్ది, మళ్ళీ చాక్లెట్ల గురించి ఆ డబ్బా గురించి ఏమి మాట్లాడదు అని అనుకొని శారద తన మాట తీరుని మార్చేస్తుంది. కొంచెం కోపంగా అనామికతో ఇలా అంటుంది. అవునే కోళ్ళ, నిన్న ఉన్నది నేనే, ఇప్పుడేమైంది? ఏమీ కాలేదత్తయ్య, ఈ చాక్లెట్ డబ్బా మొత్తాన్ని అమ్మేసింది మీరే కదా,
ఆ డబ్బులన్నీ లెక్కకి రావడం లేదు. డబ్బులన్నీ ఏం చేశారు? అని అనామిక అడగగానే కోపంగా, నా పుట్టింటాళ్ళకి పంపుకున్నానే. నా పుట్టింటాళ్ళు ఏమి లేనివాళ్ళు కదా. శారదా తన కోడల సొమ్మును మనకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. అందరం హాయిగా బ్రతుకుదామని బెచ్చగాలలాగా వాళ్ళు ఎదురు చూస్తున్నారులే అని కోపంగా మాట్లాడుతుంది శారద. అత్తగారు కోపంగా అలా మాట్లాడేసరికి అనామిక భయపడిపోతుంది. అత్తయ్య, మీరు కోపం తెచ్చుకోకండి. డబ్బా చాక్లెట్స్ పోతే పోతాయి. పిల్లలకి లంచ్ టైం అవుతుంది. మీరెళ్ళి లంచ్ డబ్బాలు ఇచ్చేసిరండి. ఉట్టి చేతులతో ఎట్టబోతాను కోడలా. పిల్లలు నన్ను చూడగానే అని శారద చెబుతూ ఉండగానే ఒక 2-3 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇస్తుంది అనామిక. శారద అనామిక దగ్గర నుంచి ఆ చాక్లెట్స్ తీసుకొని ఆ షాప్ నుంచి స్కూల్కి బయలుదేరుతుంది. మళ్ళీ అనామిక ఆ చాక్లెట్ డబ్బాని చూస్తూ ఉంటుంది. ఇక దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న శారద మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్లు తింటూ, నా చాక్లెట్ పిచ్చి తగలయ్యా. చాక్లెట్లు చూస్తే చాలు నోట్లో నుండి సొళ్ళు నీటి కాలలాగా పారతా వచ్చేతది. తినకపోతేనే మనసు ఊరుకోదు. ఒకదాని తర్వాత ఒకటి డబ్బా చాక్లెట్ తినేశాను అని అనుకుంటూనే నడుస్తూ 3 డైరీ మిల్క్ చాక్లెట్లు తింటుంది. పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరికి వచ్చి గేటు బయట నిలబడిన ఆయాకి శారద లంచ్ డబ్బాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక కమల షాపుకొచ్చి ఖాళీ డబ్బాని చూస్తున్న అనామికతో ఇలా అంటుంది. రోజు రోజుకి అత్తా కోడలు చిన్నపిల్ల అయిపోతున్నారు. చాక్లెట్స్ మొత్తం అత్తా కోడలు తినాలనుకున్నప్పుడు అమ్మడానికి షాప్లో పెట్టడం ఎందుకు అనామిక? అయ్యో అక్క, నేను చాక్లెట్స్ తింటమేంటి? మొన్ననే కొత్త చాక్లెట్ డబ్బాని ఓపెన్ చేశాను. నిన్నుంది ఈరోజు ఖాళీ అయిపోయింది. అసలు ఎట్లా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎలా ఖాళీ అయిందో నాకు తెలుసా అనామిక? నీకు తెలుసా? ఎలా అక్క? నిన్న షాప్లో ఉన్నది మీ అత్తయ్య కదా, ఆమెని అడుగు, తనే చెప్తుంది అని కమల అనగానే అనామికకి శారద మీద అనుమానం కలుగుతుంది. సరేలే అక్క, ఇప్పుడు నీకేం కావాలి? కిలో టమాటా ఇవ్వు అని చెప్పగానే అనామిక 1 కేజీ టమాటా ఇస్తుంది. కమల డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు. మమ్మీ, ఈరోజు నువ్వు డైరీ మిల్క్ ఎందుకు పంపించలేదు? అవును మమ్మీ, నువ్వు నాకు కూడా డైరీ మిల్క్ పంపించలేదు అని పిల్లలు అనగానే అనామిక వెంటనే శారద వైపు చూస్తుంది. ఎందుకంటే శారద లంచ్ బాక్సులు తీసుకెళ్లేటప్పుడు పిల్లల కోసం అనామిక చాక్లెట్స్ ఇచ్చి పంపించింది. కానీ పిల్లలేమో చాక్లెట్స్ పంపించలేదు అంటున్నారు. ఇక శారద ఏమీ మాట్లాడకుండా తలదించుకొని అన్నం తింటూ ఉంటుంది. అప్పుడు అనామికలో ఏర్పడిన అత్తయ్య మీది అనుమానం బలపడింది. తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇంట్లో చాక్లెట్స్ దొంగ ఎవరో కాదు, మా అత్తయ్య అన్నమాట. కానీ తను ఒప్పుకోదు. నేను దొంగనని చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి సాక్ష్యం కావాలని గోల్ చేస్తుంది, గొడవ చేస్తుంది, వేరే కాపురమని 2 ముక్కలు చేస్తుంది. అదైతే నాకు ఇష్టం లేదు. కానీ చాక్లెట్స్ దొంగ అత్తయ్యనని నిరూపించాలి, నిరూపిస్తాను అని అనుకుంటూనే అన్నం తింటూ ఉంటుంది అనామిక. ఇక ఆ మరుసటి రోజున షాప్లో ఉన్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఎలాగైనా చాక్లెట్ దొంగతనం చేస్తున్న మా అత్తయ్యకి బుద్ధి చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అనామికకి ఒక సూపర్ ఐడియా వస్తుంది. తన షాప్లో బాగా కారం ఉన్న పచ్చిమిర్చిని చాక్లెట్ సైజుల్లో కట్ చేస్తుంది. కొన్ని చాక్లెట్స్ కవర్స్ నుంచి చాక్లెట్స్ ని తీసేసి పచ్చిమిర్చి పెట్టి తిరిగి గట్టిగా ప్యాక్ చేసి కొన్ని చాక్లెట్స్ తో ఒక డబ్బాలో వేస్తుంది. ఇంతలో పిల్లల్ని తీసుకుని షాప్ దగ్గరికి వస్తుంది శారద. అత్తగారు శారదని అనామిక గమనిస్తుంది. పిల్లలతో అనామిక మాట్లాడుతూ ఉండగానే శారద నెమ్మదిగా డబ్బాలో నుంచి చాక్లెట్స్ ని తీసుకుంటూ ఉంటుంది. అంతే, అనామిక గబుక్కున శారద చేతిని పట్టుకుంటుంది. పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఏమిటత్తయ్య ఇది? చాక్లెట్లు దొంగతనం కోళ్ళ? ఈ దొంగతనం ఎప్పటి నుంచి అత్తయ్య? ఏం చెప్పమంటావు కోళ్ళ? నాకేమో చాక్లెట్ అంటే పిచ్చి. చాక్లెట్ తినకుండా ఉండలేకపోతున్నాను. అలాగని డబ్బులు పెట్టుకోవడానికి మీ మావయ్య నా ఖర్చుల కోసం డబ్బులే ఇవ్వడం లేదు. అందుకని ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా నాతో అప్పు చేయించి ఈ కిరాణా షాప్ పెట్టించారు. అంతేనా అత్తయ్య? అవును కోళ్ళ, నీకు షాప్ పెట్టించినట్టు ఉంటదే. అప్పుడప్పుడు ఈ షాప్ దగ్గరకు వచ్చి నిన్ను మాటలో పెట్టేసి చాక్లెట్ని దొంగతనం చేసి తీసుకెళ్లేదాన్ని. అది నువ్వు గమనించకుండా ఉండేదానివి. సర్లే అత్తయ్య, పిల్లలకి టైం అవుతుంది అని చెప్పగానే శారద పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు శారద చాక్లెట్స్ అని నోట్లో వేసుకుంటుంది. కానీ అది అనామిక ముందుగానే కట్ చేసి పెట్టిన మిర్చి. అంతే, చాక్లెట్ అనుకుని ఆ మిర్చిని నమిలి పరుగులు పెడుతూ ఉంటుంది శారద.
కారం కారం అంటూ షాప్ దగ్గరకు వచ్చి బాటిల్లో ఉన్న వాటర్ తాగుతుంది. ఆ దెబ్బతో అత్తగారు శారద తన దొంగ బుద్ధిని మానేస్తుంది. బుద్ధిగా ఉంటుంది. కేవలం దొంగ బుద్ధే కాదు, చాక్లెట్స్ని తినటం కూడా మానేస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రిచ్ అపర్ణాదేవి ఇంట్లో పేద కోడలు అనామిక వంట మనిషిగా పనిచేస్తుంటే అత్తగారు శారద తోటమాలిగా పనిచేస్తూ ఉంటుంది. ఇంటి చుట్టూ ఉన్న పచ్చని లాన్లో పూల మొక్కలకి నీళ్లు పెడుతూ, కాళ్ళేమిటి ఈరోజు నాకింత టీ కూడా ఇవ్వలేదు, తినడానికి ఏమీ పెట్టలేదు, అసలు నేనున్నాననే విషయం మర్చిపోయిందా ఏమిటి అని అనుకుంటూ ఉండగా పొగలు గక్కుతున్న టీని, వేడివేడిగా ఉన్న టిఫిన్ని తీసుకుని శారదా దగ్గరికొచ్చింది అనామిక. వచ్చావా కోళ్ళ? అప్పటినుంచి నీకోసమే చూస్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను మర్చిపోయావేమని అనుకుంటున్నాను. ఇద్దరు ఉన్నది ఒకే ఇంట్లో కదత్తయ్య, ఇంకా ఎలా మర్చిపోతాను చెప్పండి. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి పెట్టడం మాత్రం జరుగుతుంది అత్తయ్య అని చెప్పి తను తీసుకొచ్చిన టిఫిన్ని శారదకిస్తుంది. పచ్చని లాన్లో ఉన్న బెంచ్ మీద శారద కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది. కోడలు అనామిక నీళ్లు పడుతూ ఉంటుంది. ఇంతలో కారొచ్చి ఆగుతుంది. అనామిక ఆ కారు వైపు చూస్తుంది. అత్తయ్య, అపర్ణ మేడం గారు వచ్చినట్టున్నారు. మీరేం భయపడకండి. అమ్మగారే మనకి చాలాసార్లు చెప్పున్నారు కదా తినేటప్పుడు లేవద్దని. అందుకని మీరు తింటూ ఉండండి. సరే కోళ్ళ, నువ్వింట్లోకెళ్ళు. ఆవిడికి ఏమైనా కావాలేమో అడుగు. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద మాత్రం టిఫిన్ తింటూ ఉంటుంది. ఇక అపర్ణాదేవి హాల్లోకొచ్చింది. అనామిక కూల్ వాటర్ గ్లాస్ నిండా తీసుకొచ్చి అపర్ణకిస్తుంది. మేడం, కూల్ వాటర్ మేడం అంటూ ఇచ్చింది అనామిక. అపర్ణాదేవి వాటర్ తీసుకొని, అనామిక వెళ్ళి నా బట్టలు త్వరగా ప్యాకింగ్ చేయి అని చెప్పి అపర్ణాదేవి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇప్పుడే చేయమంటారా మేడం? కొంచెం టైం తీసుకోమంటారా? ఇప్పుడే వెళ్ళి చేయి అనామిక. నాకు ఎక్కువగా టైం లేదు. నేను వెంటనే అమెరికాకు వెళ్ళాలి. సరే మేడం, ఇప్పుడే వెళ్ళి మీ బట్టల్ని ప్యాకింగ్ చేస్తాను. సరే, తోటమాలి శారదని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే మేడం అని చెప్పి అనామిక అక్కడి నుంచి లాన్లో కూర్చుని తింటున్న శారద దగ్గరికొచ్చింది. మళ్లీ వెంటనే వచ్చిన కోడలి వైపు చూసి, ఏమైంది కోళ్ళ, మళ్ళీ వచ్చేవేంటి? ఓహో, నేను తింటున్న ప్లేట్ కోసమా? నేను తిన్న తర్వాత ఈ ప్లేట్ తీసుకొచ్చేదాన్ని కదా. అత్తయ్య, నేనొచ్చింది ఈ ప్లేట్ కోసం కాదు, మీకోసం. మిమ్మల్ని మేడం గారు రమ్మన్నారు, తినేసి వెళ్ళండి అని చెప్పగానే శారద కొంచెం భయపడుతుంది. ఆ భయంతోనే, నువ్వు నాకు టిఫిన్ పెడుతున్న విషయం గాని, మనం అత్త కోడలవనే విషయం గాని మేడంకి తెలిసిపోయి ఉంటుందంటావా కోళ్ళ? లేదులే అత్తయ్య, ఇంకా ఏమీ తెలియలేదు. అడిగితే చెప్పు. ఎంతకాలం దాచిపెట్టినా ఏదో ఒక రోజున మనిద్దరం అత్త కోడలమనే విషయం ఆవిడికి తెలిసిపోతుంది కదా. అప్పుడు మరింతగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే కోళ్ళ అని చెప్పి టిఫిన్ ప్లేట్ని అనామికకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఇక అపర్ణాదేవి డబ్బులు పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంటుంది. శారద ఆమె దగ్గరికొచ్చింది. వినయంగా, మేడం, మీరు నన్ను రమ్మన్నారంట? అవును శారద, ఇదిగో 2 నెలల జీతం డబ్బులు. ఇక నువ్వు పనికి రావద్దు, మరెక్కడైనా పని చూసుకో అని చెప్తుంది అపర్ణాదేవి. శారదకి అంత అయోమయంగా ఉంటుంది. మళ్లీ అడుగుతుంది. అపర్ణాదేవి మళ్లీ అదే విషయం చెప్పింది. డబ్బులు కూడా ఇచ్చింది. శారద కూడా ఆ డబ్బుల్ని తీసుకుని బాధగా ముఖం పెట్టి, ఏమైంది మేడం, ఎందుకు మీరు నన్ను ఉన్నట్టుండి పనిలో నుండి తీసేస్తున్నారు? శారద, నిన్నే కాదు అనామికని కూడా తీసేస్తున్నాను. అమెరికాలో ఉంటున్న నా కూతురికి డెలివరీ ఉంది. నేనక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడప్పుడే నేను రాను శారద. అప్పుడప్పుడు సారొచ్చి చూసుకుంటూ ఉంటారు. సరే అమ్మగారు, ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి శారద ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బెడ్రూంలో అనామిక అపర్ణాదేవి బట్టలన్నీ సర్దిపెడుతుంది. అప్పుడే డబ్బుల్ని తీసుకుని అపర్ణాదేవి బెడ్రూంలో కూడా వచ్చింది. అనామిక, ఇదిగో 2 నెలల జీతం డబ్బులు. రేపటినుంచి నువ్వు వంట చేయడానికి రావాల్సిన అవసరం లేదు అని అపర్ణాదేవి చెప్పగానే అనామిక ఆశ్చర్యపోతుంది. ఇంత సడన్ గా చేస్తున్న పనికి రావద్దు అని చెప్పేసరికి అయోమయంగా, మీతో పాటు సారు కూడా వస్తున్నారా మేడం అమెరికాకి? అవునా అనామిక, నేను సార్ ఇద్దరం వెళ్తున్నాం. మా అమ్మాయి డెలివరీ ఉంది కదా, అందుకే వెళ్తున్నాం. రావడానికి చాలా రోజుల సమయం వరకు పట్టొచ్చు. నీకు మరొక చోట పని దొరికే వరకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని చెప్పటంతో అనామిక ఆ డబ్బుల్ని తీసుకుంటుంది.
ఇప్పుడేమైనా చేయమంటారా మేడం? వద్దనమిక, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. సార్ రాగానే మేము వెళ్ళిపోతాం అని అపర్ణాదేవి చెప్తుంది. ఇక అనామిక సంతోషంగా అపర్ణాదేవికి నమస్కారం పెట్టి ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇంటి ముందు వేసుకున్న మంచంలో శారద తీరిగ్గా కూర్చుని ఉంటుంది. నా అంచనా ప్రకారంగా అపర్ణ మేడం అమెరికాకి వెళ్తూ కోడలికి చెప్పి 2 నెలల జీతం డబ్బులు ఇచ్చి పంపించుంటది అని అనుకుంటూ ఉండగా డబ్బులు జాగ్రత్తగా పట్టుకొని అనామిక కూడా ఇంటికొస్తుంది. కోడలు రావటం శారద చూస్తుంది. ఇట్ట వచ్చి కూర్చో కోళ్ళ అని చెప్పగానే అనామిక కొంచెం బాధగా వచ్చి మంచంలో శారద పక్కనే కూర్చుంటుంది. అత్తయ్య, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బుల్ని శారదకిస్తుంది. మళ్ళీ రేపటి నుంచి పనుల కోసం మనం వేట మొదలు పెట్టాలి కదా అత్తయ్య. అవును కోళ్ళ, అపర్ణదేవి పుణ్యమా అంట మనకు అనుకూలంగా ఉండే పని దొరికింది కదా. మన జీవితాలు బాగుంటాయి అనుకున్నాం. కానీ మేడం అమెరికాకి వెళ్లాల్సి రావడం, మనం ఇలా మళ్ళీ పని కోసం వెతుక్కోవడం జరుగుతుంది. అవునత్తయ్య, మనకి మరొక పని దొరికి జీతం డబ్బులు వచ్చే వరకు ఈ డబ్బులతోనే మనం సర్దుకోవాలి కదా. అవును కోళ్ళ, నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. 2-3 రోజుల్లో మంచి పని దొరికేలా కరుణించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. సరేలే అత్తయ్య, ఇప్పుడు తినటానికి మనకేం చేయమంటారు? ముందుగా టీ పెట్టుకోళ్ళ, తల విపరీతంగా పగిలిపోతుంది. నాకు కూడా తలనొప్పిగానే ఉంది అత్తయ్య అంటూనే అనామిక టీ పెట్టడానికి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఆ మరుసటి రోజున అత్తాకోడళ్ళు శారదా అనామికలు పని కోసం తిరిగి తిరిగి అలసిపోతారు. దాహంగా ఉంటే నీళ్ల కోసం బాటిల్ కావాలని ఒక కిరాణా షాప్ దగ్గరికి వస్తారు. అక్కడ విజయ్, శేఖర్ అనే 2 వ్యక్తులు స్మోకింగ్ చేస్తూ వాళ్ళు అప్పుడే తినొచ్చిన లంచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎరా విజయ్, రోజు రోజుకి ఈ లంచ్ దారుణంగా వస్తుంది కదరా? అవునరా, ఎంత చెప్పినా అతను వినిపించుకోవటం లేదు. పైగా ఎవ్వరూ నా లంచ్ బాగోలేదని చెప్పటం లేదని, మీరు మాత్రమే చెప్తున్నారని మాన మీద అరుస్తున్నాడ్రా. అతనికి ఇచ్చే డబ్బులు మరొకరికి ఇస్తే ఇంతకంటే మంచి ఫుడ్ పెడతారా? అవునరా, కానీ లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదరా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ నీళ్లు తాగుతున్న అత్తాకోడళ్ళు వాళ్ళ మాటలు వింటారు. సార్, నా పేరు అనామిక, తను మా అత్తయ్య. మేము వంటలు చాలా బాగా చేస్తామండి. స్పెషల్గా అయితే జీరా రైస్ బాగా చేస్తాం. ఆ లంచ్ పెట్టే అవకాశం నాకు ఇప్పించండి సార్. అవును బాబు, జీరా రైస్ బాగా చేస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, కమ్మని భోజనం, మీరు కడుపు నిండా తిన్న అనుభూతి మీకు కలుగుతుంది. మాకు ఒక అవకాశాన్ని ఇప్పించండి అని అత్తాకోడళ్ళు బ్రతిమాలుతారు. ఇక శేఖర్ వాళ్ళని తీసుకుని ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇందులో సారుంటాడు, వెళ్ళి మాట్లాడండి, మీకు వచ్చిన వంటల గురించి చెప్పండి అని చెప్పి డోర్ తీస్తాడు శేఖర్. ఇక అత్తాకోడళ్ళు లోపలికి వెళ్తారు. చెప్పండి, ఎవరు మీరు అని సుదర్శన్ అడగగానే అత్తాకోడళ్ళు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళు వచ్చిన విషయాన్ని కూడా వివరిస్తారు. అవునా, అయితే రేపు కొన్ని రకాల వంటలు చేసుకుని రండి. అలాగే మీరు చెప్తున్న ఆ జీరా రైస్ను కూడా చేసుకురండి. నచ్చితే మా అందరికీ బావుంది అంటే లంచ్ ఆఫర్ని మీకే ఇస్తాం అని చెప్తాడు సుదర్శన్. ఇక ఆ మాట విని అత్తాకోడలిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తారు. ఇక ఆ మరుసటి రోజున జీరా రైస్ స్పెషల్తో అత్తాకోడళ్ళు లంచ్ని ఏర్పాటు చేస్తారు. ఆఫీస్లో అందరూ తింటారు. సుదర్శన్ కూడా తింటాడు. జీరా రైస్ అందరికీ అద్భుతంగా నచ్చేస్తుంది. అత్తాకోడళ్ళిద్దరూ తాము చేసుకొచ్చిన వంటలు నచ్చుతాయా లేదా అని కంగారు పడుతూ ఉంటే సుదర్శన్ వాళ్ళ దగ్గరికొచ్చి ఆఫీస్ రూంలోకి రండి, మాట్లాడుకుందా అని చెప్పి వెళ్ళిపోతాడు. అతని వెనకాలే అత్తాకోడళ్ళు వెళ్తారు. ఆఫీస్ రూంలో సుదర్శన్ అత్తాకోడలతో మాట్లాడతాడు. అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు. మీరీ రోజు తెచ్చిన వంటల్లో జీరా రైస్ మాత్రం చాలా బావుందమ్మా. చాలా సంతోషం సార్. జీరా రైస్ చేయడంలో నా కోళ్ళ అనామిక ఒక అడుగు ముందు ఉంటది. అన్ని కూరలు బావున్నాయి. మా ఆఫీస్లో పెట్టే లంచ్ ఆఫర్ని మీకే ఇస్తున్నాం. మంచిగా వంటలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అలాగే సార్, రుచికరమైన వంటకాలు చేసి మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం సార్ అని అత్తాకోడళ్ళిద్దరూ సంతోషంగా ఆ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి జీరా రైస్ స్పెషల్ అంటూ అత్తాకోడళ్ళిద్దరూ ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పటి వరకు రుచి పచి లేని ఆహారం తినటం వల్ల ఏమో ఈ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా ఈ అత్తాకోడలు తయారు చేసే భోజనం చాలా బాగా నచ్చేస్తుంది. అందరూ బావుందంటూ అద్భుతం అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. ఆ మాటలు, కాంప్లిమెంట్స్ విని అత్తాకోడలు ఎంతో సంతోషపడతారు. అలా
నిదానంగా ఒక్క ఆఫీస్కే పరిమితం కాకుండా ఆ అత్తాకోడళ్ళు ఒక క్యాటరింగ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. స్వయంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో విజయవంతమవుతారు ఈ అత్తాకోడళ్ళిద్దరు.